అండి, నేను రిటైర్ ఆర్మీ. మీకు నాతో జరిగిన విషయం మీరు అనుకుంటారు వీళ్ళంతా ఇట్లా అని అనుకుంటారు. ఆ అమ్మాయి కూడా చెప్పింది, అది కాదండి. మిలిటరీ హాస్పిటల్లో 4 days చనిపోతా ఉన్నారండి. నన్ను ఎందుకు 4 వాల్స్ బ్లాక్ అయిపోయింది. ఇమీడియట్గా ఒకటి చేసుకుంటేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే లేదు అని. కానీ భయపడ్డాను. అక్కడ కిమ్స్కి వెళ్తే 5,000 రూపాయలు తీసుకుని వాళ్ళు కూడా అదే చెప్పారు. అగైన్ నేను సర్జరీ చేయించుకున్నాను. కనపడుతుందా? ఒక్క వాల్స్ని చేయించుకున్నానండి. తర్వాత 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయండి. ఆ 3టికి అన్నాడు, జీవితాంతం నువ్వు మందులు వాడుతూనే ఉండాలా, ఫుడ్ను మానేద్దు కానీ మందులు మాత్రం వాడుతూనే ఉండాలా. ఆ భగవంతుడు ఏం చేశాడేమో కానీ దోవలో అతను కలిసి మీరు ఇక్కడికి రమ్మన్నాడు. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ప్రొడక్ట్స్ ఏవేవి వాడాలా ఏంటి అనేసి, ఇదండి నా ప్రాణాన్ని సేవ్ చేసింది. తర్వాత ఇంతకుముందు ఆర్కిటెక్సీ ఉంటుంది, అదేనండి రెగ్యులర్గా నేను తీసుకుంటా వచ్చాను. ఆ 3 వాల్స్ ఓపెన్ అయిపోయినాయి. ఏదైతే చేస్తారో అది కూడా క్లియర్ అయిపోయిందండి. మళ్ళీ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏంటయ్యా తమాషా చేస్తావా, మందులు వాడటం లేదు అది ఏదన్నాడు. సార్ నేను బయట వాడుకున్నాను, నాకు బాగా అయింది సార్ అంటే మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేశాను. 100 days ఉండవు అని చెప్పేసి నా బుక్లో రాసేశారండి. 4 రోజుల్లో పోతావు అన్నోళ్ళు ఈయన 5 రోజులు టైం ఉంది అని వీళ్ళు చెప్పారు కిమ్స్లో. మరి అలాగ చెప్పిన తర్వాత ఎలాగనిపిస్తుందండి? అక్కడి నుంచి నేను రోడ్డు మీద జనాలకు చెప్పడం మొదలుపెట్టాను.